ఒక సామెత గుర్తుంది అనుల్లా, దొరలు దోచుకోలేరు దొంగలు ఎత్తుకపోలేరు అనే సామెత చిన్నప్పుడు మన పుస్తకాలలో చదువుకున్నాం కదా నుల్లా. మనిషికి జ్ఞానం కన్నా విలువైనది ఏముండదు కదా, అలాంటి జ్ఞానాన్ని దొరలు దోచుకపోలేరు దొంగలు కూడా ఎత్తుకపోలేరు. గట్లనే టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు, ఎంత విజ్ఞానాన్ని సంపాదించుకుంటే అంత ఉన్నతమైన స్థానాలకు పోతాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, పాపం ఒక తమ్ముడు కటిక పేదరికంలో పుట్టి తినడానికి కూడా తిండి లేకపోయినా వాళ్ళ అమ్మనాయన నా కొడుకు నా లెక్క కావద్దనే ఉద్దేశంతో ఆ పిల్లగాని చదివిచ్చిర్రు. అయితే ఇప్పుడు ఆ పిల్లగాడు ఉన్నత చదువులు చదువుకొని సంవత్సరానికి ₹1,00,00,000 జీతం తీసుకుంటున్నాడు. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే, మంచిర్యాల జిల్లా నిన్నల్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన మాలోద్ రామచందర్ శకుంతల రైతు దంపతులకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు తిరుపతి. చదువుకోవాలన్న తపనతోటి చదువు అంటే ఇష్టపడే విద్యార్థులు ఎంతటి కష్టమైన వాడి ఎంత దూరమైన దాటుకొని వెళ్లి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధిస్తారు కదా. అచ్చం గట్లనే ఈ తమ్ముడు కూడా చేసిండు. కాకపోతే ఇక్కడ అస్సలు ముచ్చట ఏంటంటే, ఆ తమ్ముడు ఒక మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద రైతు